మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. అందరూ బాగున్నారండి? ప్రభు మనల్ని అందరిని ప్రేమించి మరి ఒక నూతన దినాన్ని మనందరికి అనుగ్రహించారు కదా. ఇప్పటి వరకు చూసినటువంటి రీల్స్ చాలు, కిందికి అప్ అండ్ డౌన్ చేసినటువంటి ఆ షార్ట్స్ చాలు, కొద్ది నిమిషాలు దేవుని మాటలు విన్నామండి. డే స్టార్టింగ్ కదా, దేవుని మాటలతోనే ఈ డేని స్టార్ట్ చేద్దాం మనం. యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో శిష్యులతో ఒక అద్భుతమైన మాట అంటారు. ఏమనంటే, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలేను అనే మాట మాట్లాడారు. మనందరం చాలాసార్లు విని ఉన్నాం కదా. ఎప్పుడన్నా ఆలోచించావు తన సిలువను ఎత్తుకుని నడవడం ఏంటి అని? తన సిలువను ఎత్తుకుని నడవడం అని అంటే తనకు కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం కలిగి ఉండటం, ఆ క్షమించే గుణాన్ని ఎంత పాపినైనా దగ్గరకు తీసుకొని ఓదార్చేటువంటి క్షమించేటువంటి గుణం మనం కలిగి ఉండడం, ఇతరుల ఎడల విధేయతను కలిగి ఉండడం, ఇంకా బీదవారి ఎడల ప్రేమను చూపించడం, కనికరమును చూపించడం, ఏమంటే ఇతరులకు సహాయపడము, ఇలాంటివన్నీ ఫాలో అవ్వడమే యేసుక్రీస్తు ప్రభువు వారి సిలువను ఎత్తుకొని నడవడం. మరి క్రైస్తవుడిగా పిలువబడుతున్నావు కదా నువ్వు. మరి క్రైస్తవుడిగా పిలువబడేటప్పుడు ఇవన్నీ ఫాలో అవ్వాలిగా. మరి ఇవన్నీ ఫాలో అవుతున్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఇవన్నీ ఫాలో అవ్వకుండా నేను క్రైస్తవుడిని అని చెప్పుకోవడం అది ఆయన ఇంకా బాధ పెట్టినట్టు. కాబట్టి వీడియో చూస్తున్నటువంటి నీవు ఒకసారి పరిశీలన చేసుకో. దేవుడు కలిగి ఉన్నటువంటి స్వభావమును మనం కూడా కలిగి ఉన్నామా? అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.